ఇక్కడెందుకు బావ పద నాతో పాటు మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను. తాతయ్యకి నేను చెప్తానులే నువ్వు తాతయ్యే ఓడిపోయాడని చెప్తాను అనేత అంటూ ఉంటాడు. మీ తాతయ్య ఎటువంటి వాడో తెలుసా? బొగ్గుని పాలతో పెరిగిన బొగ్గు బొగ్గే గాని పాలుగా మారదు, తెల్లగా మారదు. అలాంటిది మీ తాత బుద్ధి కూడా అంతే. అయినా నాకెందుకు మీతో పాటు, మీతో రావడం ఓడిపోయాను, గెలిచాను అనే విషయం కాదు. ఒక మాట అనుకుని బయటకొచ్చాం కాబట్టి ఆ మాట మీదే ఉందామనుకుంటున్నాను అనేత అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది. అయినా మీతో మాకు సంబంధం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే మేము మా పని చూసుకుంటాం అని అంటే, నువ్వు గాని రాకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను బావ అనేత అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాటలకి కాంచన అయితే అలా చూస్తూ ఉంటుంది. నువ్వు ఈ ఇంట్లో ఉండి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? మీ తాతయ్య వచ్చి మళ్ళీ మమ్మల్ని అనడానికా? ఇక్కడి నుంచి వెళ్ళు అనైతే కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న కాసేత చాలా సీరియస్‌గా కాంచన అయితే అలా చూస్తూ ఉంటుంది. అయినా దీప నేను బయటకి వెళ్తున్నాను. వచ్చేసరికి ఇల్లు మొత్తం క్లీన్ చెయ్యు. ఏదైనా చెత్త ఉంటే ఊడ్చి అవతల పారేయ్ అనేత అంటూ ఉంటాడు. వచ్చేటప్పుడు కూడా బూడిద గుమ్మడికాయ తెస్తాను. ఇంటికి దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయ కట్టు అనేత చెప్తూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి జ్యోత్స్న అయితే కార్తీక్ కసి అలా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇక బూడిద గుమ్మడికాయ ఇల్లు అవన్నీ ఇచ్చేస్తే కానీ మన మీద దిష్టి వేరే వాళ్ళది పడదు అనేత అంటూ ఉంటాడు. అలా దీప అయితే కార్తీక్ మాటలు వింటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక అమ్మ సరే నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. దీపని ఎదురు రమ్మని చెప్పురా, నీ భార్యని ఎదురు రమ్మను అనేత అంటూ ఉంటుంది కాంచన. వద్దులాయమ్మ, అది కూడా దిష్టి వేరే వాళ్ళు మా ఇద్దరి మీద పడితే మాకు ఇంకా ఎక్కువ దిష్టి తగులుతుంది. అందుకే మేము ఆ పని ఏం చేయను, అవసరం లేదులే అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి జ్యోత్స్న సీరియస్ అవుతూ ఉంటుంది. ఏంటి బావ నీ మాటలు నాకు ఏం అర్థం అవ్వడం లేదు అని అంటే, అర్థమవకపోయినంత చిన్నదాన్ని కాదులే అని చెప్పి కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కాంచన అయితే సరేరా జాగ్రత్తగా వెళ్ళిరా అని అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి అత్త నీ కొడుకు మరీ తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, నన్ను మేనకోడలు మరదలు నన్ను కూడా చూడకుండా నాన్న మాటలు అంటున్నాడు అని అంటుంది జ్యోత్స్న.